హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం చరిత్రతో ముడిపడిన ఎంతో అద్భుతమైన ప్రదేశానికైతే వచ్చేసన్నమాట. ఆ ప్లేస్ ఏంటో కాదండి, హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్, అదే గోల్కొండ ఫోర్ట్ మాట. ఈ గోల్కొండ కోటని ఒకప్పుడు అందరూ గొల్లలకొండ అనేవారంటండి. ఇది ఒకప్పుడు కాకతీయుల కాలంలో నిర్మించబడిందంట. తర్వాత బహమనీ రాజులు, అబ్దుల్లా కులీ కుతుబ్ షాహీ రాజులు దీన్ని అభివృద్ధి చేశారంటండి. ఇది కేవలం కోట మాత్రమే కాదండి, ఇందులో మనకి తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు అయితే ఉన్నాయంట. అలాగే ఇందులో చాలా టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఎవరికీ తెలియని రహస్యపు దారులు ఉన్నాయి, రహస్యపు గదులు ఉన్నాయి, ఎవరికీ అర్థం కాని సౌండ్ టెక్నిక్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయండి. వీటన్నిటిని కూడా మనమైతే చూసేద్దాం. దాంతో పాటుగా ఇక్కడ టైమింగ్స్ ఏంటి, అలాగే ఇక్కడ ఫుడ్ దొరుకుతుందో దొరకదా, ఏ టైంలో వెళ్తే మనకైతే బెస్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది, దాంతో పాటుగా గోల్కొండ చరిత్ర గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మేమైతే గోల్కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. చూస్తున్నారా, ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదే గోల్కొండ. కుకట్పల్లి నుంచి అయితే ఆటోకి అయితే 300 తీసుకుంటారు, క్యాబ్కి అయితే 450 అలా ఉంటుందండి. ఇక ఓన్ వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకైతే ఇక్కడ పార్కింగ్ ఆప్షన్ ఉంటుందండి. పార్కింగ్ చాలా పెద్దది. ఇక 2 వీలర్స్ మీద వచ్చే వాళ్ళకైతే 20 రూపీస్ అండి, 4 వీలర్స్ మీద వచ్చే వాళ్ళకైతే 30 రూపీస్. ఇంకా టూరిస్ట్ బస్సులు, టూరిస్ట్ వ్యాన్లు వేసుకొని వచ్చే వాళ్ళకైతే 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక పార్కింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు మనం అయితే పెట్టుకోవచ్చు మాట. ఇంక ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే ఇలాంటి హ్యాట్స్ అలాగే స్పెట్స్ పెట్టుకోకుండా ఉంటామా చెప్పండి? ఇవి అసలే చరిత్రకు సంబంధించినవి. అక్కడ మంచి మంచి ఫొటోస్ దిగాలంటే మనం ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. సో మేమైతే బాబుకి స్పెట్స్ ఇవన్నీ కూడా కొనేసి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఆపోజిట్లోనే మనకైతే గోల్కొండ ఉంటుంది. చూసారా, ఇదే ఎంట్రన్స్ అండి. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా నల్లరాతితో కట్టించారండి. స్టార్టింగ్లో అయితే ఇది మట్టితో ఉండేదంట, కానీ తర్వాత కులీ కుతుబ్ షా దీన్ని అయితే నల్లరాతితో చాలా అద్భుతంగా కట్టించారన్నమాట. ఎన్ని ఇయర్స్ అయినా సరే అస్సలు చెక్కు చెదరకుండా ఉందండి, అంత అద్భుతంగా ఉంది. మీకు తెలుసా, ఈ గోల్కొండ కోటలోనే ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యత చెందిన కోహినూర్ డైమండ్ అయితే కనిపెట్టారంటండి. కులీ కుతుబ్ షా పరిపాలనలో ఈ గోల్కొండ కోటే వాళ్ళ రాజధాని అంటండి. ఇంకా చరిత్ర గురించి, అలాగే లోపల ఉన్న రహస్యపు గదుల గురించి, రహస్యపు దారుల గురించి, రామదాసుని బంధించిన జైలు, ఇవన్నీ చూడాలంటే ముందుగా మనం లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఇక లోపలికి వెళ్ళడానికి ముందుగా మనమైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అండి, ఫారినర్స్కి అయితే 300 రూపీస్ అండి. అలాగే పిల్లలకైతే టికెట్ లేదు. దాంతోపాటు DSLR కెమెరా ఎవరైనా యూస్ చేస్తూ ఉంటే వాళ్ళైతే ఎక్స్ట్రా 25 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకైతే పెట్టాను చూడండి. ఇక మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. సో ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఎప్పుడో బుక్లో చదువుకున్న గోల్కొండ కోటని ఇప్పుడైతే ఫస్ట్ టైం చూడబోతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ముందుగా మనమైతే ఈ సైడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఈ రూట్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఒకప్పుడంట ఏనుగులతో పరాయి దేశం వాళ్ళు, పరాయి రాజ్యం వాళ్ళు వచ్చి దండయాత్ర చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఎంట్రన్స్ ఉంటే ఏనుగులు అవి వచ్చి బాగా బాధితే ఈజీగా మనకైతే తలుపులు అవి ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, లోపలికి పరాయి వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఏం చేశారంటే ఇలా సందు లాంటి మార్గాన్ని అయితే పెట్టారంటండి. అలా పెట్టడం వల్ల ఏనుగులు రాలేవు. దాంతోపాటు పొరపాటున ఎవరైనా తుంగలతో చెక్కల్ని చేసి వాటిని తెచ్చి తలుపుల్ని బద్దలు కొడదామన్నా ఆ రూట్లో అయితే అంత పెద్ద తుంగలు అయితే వెళ్ళవన్నమాట. సో దానికోసమే ఇవన్నీ కూడా యాడ్ చేశారంట. ముందుగా మనకైతే చిన్న కోటలా ఉంది, దాని తర్వాత ఎంట్రన్స్ అయితే ఉంది మాట. సో మధ్యలో చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి మనమైతే ఎంటర్ అవుతాము. సో అప్పట్లోనే ఇంత టెక్నాలజీ యూస్ చేసుకుని ఇంత మైండ్ పెట్టి కట్టారండి ఇది. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ తలుపులకైతే శూలాల్లాగా మనకైతే మేకుల్లా ఉన్నాయి చూసారా? సో అవేంటంటే పొరపాటున ఏనుగులు వచ్చి తలుపుల్ని గుద్దినా సరే అవి ఏనుగులకి తగిలి ఇంకా వాటికి బాధతో వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పేసి అంత పకడ్బందీగా ఆ తలుపుల్ని కూడా ప్లాన్ చేశారు. ఇక మేమైతే లోపలికి ఎంట్రన్స్ ఇచ్చేసామండి. ఎంట్రన్స్ ఇవ్వడంతోనే మనకైతే ఇక్కడ ఒక అద్భుతమైన టెక్నాలజీ అయితే కనిపించింది. అదేంటంటే ఈ సెంటర్లో నిలబడి మనం క్లాప్స్ కొడితే పైన ఎక్కడ ఉన్న రాజు దర్బార్కి అయితే మనకైతే వినిపిస్తుందంట. దాన్నే సైన్ లాంగ్వేజ్ అంటారంట ఇక్కడ. అదే కాకుండా చాలా డిఫరెంట్ మహల్స్, దర్బార్స్, టెంపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా చూసేద్దాం. ఎంత అద్భుతం కదండి, అప్పటి సౌండ్ ఇంజనీర్స్ ఎవరో కానీ చాలా అద్భుతంగా కట్టారు. ఇంకా
ఇంకా కొంచెం పక్కకు వెళ్తే మనకైతే ఈ వెయిట్ లిఫ్టింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇది అప్పట్లో రాజుగారి దగ్గర బట్టల కింద చేరాలి అంటే ముందుగా ఈ 240 kgs వెయిట్ లిఫ్టింగ్ అయితే చేయాలంటండి. ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ సెలెక్షన్స్ కానీ అవుతున్నప్పుడు ఫిజికల్ టెస్ట్ పెడతారు కదండి, రన్నింగ్ అని వెయిట్ లిఫ్టింగ్ అని ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా. అప్పట్లో రాజుగారి దగ్గర చేరడం కోసం ఈ టెస్ట్ అయితే పెట్టేవారంట. ఇంకా మా ఆయన కూడా ట్రై చేశారు, 240 kgs ఎత్తారన్నమాట. 3 attempts అయితే చేశారు. చాలామంది ట్రై చేశారు, పాపం కొంతమంది ఎత్తలేకపోయారు. మీరు ఎప్పుడైనా గోల్కొండ వెళ్తే మాత్రం ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. మా ఆయన చేశారని చెప్పేసి మా చిన్నోడు కూడా ట్రై చేయడం అయితే స్టార్ట్ చేశాడండి. బాబు ఎంత చెప్తున్నా అస్సలు వినలేదు. అందరూ కూడా నువ్వు చేసేసావు నన్ను, ఎత్తేసావు నన్ను క్లాప్స్ కొడుతున్నా సరే అస్సలు ఆగకుండా ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఏదో పెద్ద బాడీ బిల్డర్ లాగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇంకా ఈ గోల్కొండ అయితే మనకి 11 kilometers వరకు ఉంటుందంటండి. ఇక్కడైతే మనకి 4 మెయిన్ దర్వాజాస్ ఉంటాయంట, అలాగే 8 gateways ఉంటాయంట, మసీదులు ఉంటాయంట, టెంపుల్స్ ఉంటాయంట, హాల్స్ ఉంటాయంట, రాణి మహల్ ఉంటుందంట. అలాగే గోల్కొండ నుంచి చార్మినార్ వరకు కూడా ఒక సన్నని స్వరంగ మార్గం కూడా ఉంటుందంటండి. దాన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేసేసారన్నమాట. ఇంకా గోల్కొండ అయితే మనం ఎక్కడమే స్టార్ట్ చేయలేదు. ఈలోపే మనకైతే చాలా ప్లేసెస్ కనిపిస్తున్నాయండి. చుట్టూ చూడండి ఎంత విశాలంగా ఉందో. ఎదురుగా మనకైతే కనిపిస్తున్నాయి చూసారా, చిన్న చిన్న ఇల్లుల్లాగా. అక్కడే మనకైతే భటులందరూ ఉండేవాళ్ళంట. రాజుగారు అయితే కోటలో ఉండేవారంట, భటులందరూ కూడా ఈ కిందనే ఉండేవారంటండి. ఇవన్నీ కూడా వాళ్ళ ప్లేసెస్ అంట. ఇంకా ఈ కోటలో ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న పాండ్స్, అదేనండి సరస్సులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్లేస్ చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ భటులు ఉండేవాళ్ళని చెప్పేసి. ఇక్కడ ఎలాగే ఓపెన్ టాప్లోనే ఉండేదంట, తరప అదే వేసుకొని పడుకునేవారంట. అలాగే అప్పట్లో కరెంట్ ఫెసిలిటీ ఇదేమీ ఉండేది కాదు కాబట్టి ఇక్కడ సైడ్న మనకి చిన్న చిన్న రంధ్రాలు ఉండేవంటండి. దానికైతే కాగడాలు పెట్టుకొని వీళ్ళైతే పడుకునేవారంట. అలాగే చిన్న చిన్న తరపాలు అయితే వేసుకునేవారంట క్లాత్తోని. అలా మొత్తం భటులందరూ కూడా ఇక్కడే పడుకునేవారంట, ఇక్కడే ఉండేవారంట. సో ఇవన్నీ కూడా భటులకి సంబంధించిన గదులు మాట. ఇంకా కోటకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ని. సో ఇందులో అయితే మనకి 150 గదులు అయితే ఉంటాయంటండి. సో ఇందులో అగ్నిమాపక సంబంధించిన బాంబులు కానీ లేకపోతే వాళ్ళ ఆయుధాలు కానీ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడానికి అయితే ఈ పర్టికులర్ బిల్డింగ్ని అయితే యూజ్ చేసేవారంట. ఇందులో చాలా పకడ్బందీగా వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు అన్నిటినీ కూడా ఇందులో అయితే స్టోర్ చేసుకునేవారంట. దీన్నే మనమైతే అస్లా ఖానా అంటారన్నమాట. వీటిలోనే వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా స్టోర్ చేసుకునేవారన్నమాట. ఒక్కసారి గోల్కొండని అలా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో కదండి. అప్పటి కాలం రాజుల యొక్క శిల్పకళ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది జస్ట్ ఒక కోటలా మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇందులో చాలా రహస్యపు గదులు కూడా ఉన్నాయంట. అప్పటి కాలంలో కట్టారు కాబట్టి ఇవి ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక బిల్డింగ్ లా ఉంది కదండి, అక్కడే నర్తనశాల అయితే ఉండేదంటండి. రాజుగారు అక్కడి నుంచే చాలామంది డాన్సర్స్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ప్లే చేసుకొని చూసేవారంట. ఒకప్పుడు ఔరంగజేబు దీని మీద దండయాత్ర చేసినప్పుడు లోపలికి రావడం కష్టమైతే అక్కడున్న ఒక పాలేరుని కొనేయడం వల్ల అతనైతే లోపలికి అలౌ చేశారంటండి. అలా అలౌ చేయడం వల్ల కొన్ని ఏరియాస్ని అయితే మాత్రం వాళ్ళు ఫుల్గా ధ్వంసం చేసేసారు. అందుకే మనకు కొన్ని ఏరియాస్ అయితే కంప్లీట్లీ ధ్వంసంలాగే కనిపిస్తాయి. ఆ కోట దానంతలు అదైతే పడలేదండి. సో వేరే వాళ్ళు వచ్చి ధ్వంసం చేయడం వల్ల కొన్ని ఏరియాస్లో అయితే కోట విరిగినట్టు కొంచెం కనిపిస్తూ ఉంటుంది మాట. ఈ గోల్కొండ కోటలో చాలా మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయండి. పోకిరి, కృష్ణగాడి వీరప్రేమ కథ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ రన్ చేశారన్నమాట. ఆ షూటింగ్ ప్లేసెస్ కూడా మనకు కనిపిస్తాయి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న దాంట్లోనే మనకైతే అక్కన్న మాదన్న అని చెప్పేసి తానీషా దగ్గర ఉండేవాళ్ళు కదండి, వాళ్ళ కార్యాలయం అయితే అక్కడే ఉంటుందంట. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా సరే అక్కడే కూర్చొని మాట్లాడుకునేవారంటండి. ఇక ఈ గోల్కొండ చరిత్ర విషయానికి వస్తే ఇదైతే 12వ శతాబ్దం నుంచి అయితే కాకతీయ రాజులు కట్టించారండి. తర్వాత బహుమని సుల్తాన్ల దగ్గరికి అయితే వెళ్ళింది. కానీ దీన్ని అభివృద్ధి చేసింది, ప్రాముఖ్యత వచ్చేలా చేసింది మాత్రం కులీ కుతుబ్ షా రాజుల దగ్గర ఉన్నప్పుడేనండి. అసలు ఈ గోల్కొండకు ఆ పేరు ఎలా వచ్చిందంటే మొదట్లో దీన్ని గొల్లకొండ అని పిలిచేవారంటండి. 1143వ సంవత్సరంలో ఒక గొర్రె కాపరి ఇక్కడ ఒక దేవతా విగ్రహాన్ని అయితే చూశాడంట. అక్కడ రాజులైన కాకతీయ రాజులకు చెప్పగా వాళ్ళైతే ఈ విగ్రహానికి ఒక మట్టి కోటనైతే కట్టారంటండి. తర్వాత ఆ కోటని బహమనీయులు పరిపాలించారంటండి. అక్కడి నుంచి కులీ కుతుబ్ షా చేతికైతే వెళ్ళింది మాట. సో ఈ కులీ కుతుబ్ షా ఏంటంటే అభివృద్ధి చేశారన్నమాట. ఇంకా మట్టి కోట ప్లేస్లో నల్లరాతి కోటనైతే నిర్మించారు. దాన్నే మనం ఇప్పుడు ప్రజెంట్ పిలుచుకునే గోల్కొండ మాట. కులీ కుతుబ్ షా 60 ఏళ్ల పరిపాలనలో ఈ గోల్కొండ అయితే చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది మాట.
ఇంకా ఈ కోటలో అంతు చిక్కని చాలా రహస్యపు దారులు కూడా ఉన్నాయంటండి. అలాగే ఇక్కడ ఒక సింహాసనం కూడా ఉంటుందన్నమాట, దర్బార్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఎదురుగా ఒక రాజుగారు సింహాసనంలా కనిపిస్తుంది చూసారా. ఇక్కడే డాన్సెస్ అవన్నీ కూడా వేయించేవారంట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదే మసీద్ మాట. దాన్నే తారామతి మసీద్ అని అంటారు. ఇదైతే 3 ద్వారాలతో ఎంతో అద్భుతమైన వేదికగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ అప్పటి మహమ్మదీయుల యొక్క వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ప్రేయర్ అయితే చేసుకునేవారంట ఈ మసీద్లోని. ఇంకా ఈ గోల్కొండ కోట అనగానే గుర్తొచ్చేది మనకి కోహినూర్ డైమండ్ అండి. కోహినూర్ డైమండ్ ఆరిజిన్ మాత్రం ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట. అలాగే ఈ కోహినూర్ డైమండే కాకుండా ఇంకా చాలా రకాల డైమండ్స్ కూడా ఇక్కడ మనకైతే అప్పట్లో రాసులుగా పోసి అమ్మేవారంటండి, చాలా సింపుల్గా. వాటిల్లో ముఖ్యంగా దరియా ఐనూర్ డైమండ్, హోప్ డైమండ్ ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. ఇంకా అప్పట్లోనే పైప్ లైన్ సిస్టమ్ కూడా ఉండేదంటండి. ఇక్కడ నుంచి పై వరకు వాటర్ అయితే పంపించేవారంట. చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదే కిలా గోల్కొండ అన్నమాట. ఇలా మనకి డిఫరెంట్ మహల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పర్సన్స్, అంటే కొంతమంది విఐపీస్ ఒక దాంట్లో, భటులు ఒక దాంట్లో, ఇలా డిఫరెంట్ పర్సన్స్ అందరూ ఉండడం కోసం డిఫరెంట్ గదులు అయితే పెట్టేవారన్నమాట. అలాగే ఇక్కడ చాలా సీక్రెట్ టన్నెల్స్ కూడా ఉంటాయంటండి. వీళ్ళైతే ఆయుధాలని ఎంత మంచిగా వాడేవారంటే చూడండి, ఎటు సైడ్ అయినా సరే మనకి ఇలా ఫిరంగులు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్లోనే మనకి ఒక ఫిరంగి అయితే వస్తుంది, తర్వాత ఇలా కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇలా మనకి 4-5 ఫిరంగీస్ అయితే ఇలా డైరెక్ట్గా ఉంటాయి. అందులో ఇంకా చాలా స్పెషల్ ఏంటంటే కొన్ని పంచలోహాలతో చేసిన ఫిరంగులు కూడా ఉన్నాయంటండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అదే పంచలోహాలతో చేసిన ఫిరంగంట. ఇవే కదండి, చాలా రకాల ఫిరంగులు అయితే ఉన్నాయంటండి. ఎవరైనా శత్రువులు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఫిరంగులతో కూడా కాల్చేవారంట. ఇక అసలైన కథ అయితే ఇప్పుడు మొదలవుతుంది. మెట్లయితే ఎక్కాలన్నమాట. వామ్మో ఎండ చూస్తే దారుణంగా ఉందండి. దయచేసి మధ్యాహ్నం టైంలో మాత్రం అస్సలు వెళ్ళకండి. 12-1 ఆ టైంలో అయితే వెళ్ళొద్దు, చాలా ఎండ అయితే ఉంది మాట. సో మీరు ఒక 3 ఆ టైంకి అయితే వెళ్తూ ఉంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది. పైకి ఎక్కుతున్న కొద్ది మనకైతే హైదరాబాద్ వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా కంప్లీట్ కోటపైకి ఎక్కేసరికి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మేము ఇంకా సగంలోనే ఉన్నాము. ఇంకా పైకి ఎక్కుతున్న కొద్ది మనకైతే అక్కడ రామదాస్ కారాగారం కనిపిస్తుందండి. అదేనండి శ్రీరామదాస్లో మనకి చూపిస్తారు కదా కారాగారంలో వేసినట్టు, అది కూడా ఉంటుంది. అలాగే రాణి మహల్ ఉంటుంది, రాజుగారి దర్బార్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఇక పిల్లలతో వెళ్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే పైకి ఎక్కుతున్న కొద్ది ఎండది ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళ క్యాప్స్, గాగల్స్, వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళండి. రాజుగారి దర్బార్ రీచ్ అయ్యేంత వరకు మాత్రం మనకు అక్కడ ఏమీ దొరకవన్నమాట. దర్బార్ దగ్గరే మనకు ఒక షాప్ అయితే ఉంటుంది, అందులోనే ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎక్కేంత వరకు మాత్రం మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. సో అందుకోసమే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా క్యారీ చేయండి. ఇంకా మెట్లు ఎక్కుతున్నప్పుడే మనకైతే కనిపిస్తుంది అన్నమాట దర్బార్కి వెళ్ళే దారి అని చెప్పేసి, అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి. సో ఇలా వెళ్తున్నప్పుడే మనకైతే చాలా డిఫరెంట్ మహల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. సో అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకా పైకి ఎక్కిన తర్వాత మనకైతే అమ్మవారి టెంపుల్స్ అయితే ఉంటాయండి. చూడండి ఇక్కడ చార్మినార్ షేప్లో ఒక మినార్ అయితే కనిపించింది కదా ఎదురుగాన. సో దానికి 2 మినార్సే ఉన్నాయి చూసారా. సో దాన్ని చూపించే చార్మినార్ని అయితే రూపొందించారంటండి. ఇంకెక్కడి నుంచి కొంచెం పైకి ఎక్కితే మనకైతే అమ్మవారి టెంపుల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి గోల్కొండ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అండి, చాలా ఫేమస్ మాట. బోనాలు అనేవి ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతాయంట. ఇక్కడ అయిన తర్వాత మిగతా ఏరియాస్లో అయితే స్టార్ట్ అవుతాయంటండి. చూడండి గోల్కొండ ఎల్లమ్మ తల్లి టెంపుల్ మాట, చాలా ఫేమస్ ఇక్కడ. ఇది అప్పట్లో తానిషా ప్రభువుల కాలంలో చాలా మంచిగా అయిందంట. ఎందుకంటే అక్కన్న మాదన్న వాళ్ళు హిందూస్ కాబట్టి వాళ్ళైతే ఈ దేవతని పూజించుకుంటారని చెప్పేసి ఇంకా హిందూ దేవుళ్ళ గుళ్ళు అయితే కొట్టకుండా తానిషా ప్రభువులు అయితే ఉంచారన్నమాట. వేరే వాళ్ళైతే కొట్టేసే వాళ్ళేమో, కానీ అక్కన్న మాదన్నల కోసం ఈ టెంపుల్ని అయితే ఉంచారు. అలాగే ఈ పక్కనే మనకి మహంకాళి టెంపుల్ కూడా ఉంటుంది మాట. ఈ 2 టెంపుల్స్ని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాట. అలాగే ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతున్నారు చూడండి. ఇంకా టెంపుల్స్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు ఎక్కితే మనకైతే కనిపిస్తుంది రాజ్యసభ మందిరం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే వాటర్ బాటిల్స్ అయినా, ఐస్ క్రీమ్స్ అయినా, ఏదైనా ఫుడ్ అయినా దొరుకుతుంది మాట. సో ఇదే రాజ్యసభ మందిరం అన్నమాట. చాలా పెద్ద విఐపీస్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజుగారితో మంత్రాలు అయితే చేసేవాళ్ళమాట. ఇక్కడే రాజుగారు సభనైతే నిర్వహించేవారన్నమాట. ఇక్కడ నుంచి మెట్లయితే ఉంటాయి, అవి ఎక్కితే మనకి ఫైనల్గా గోల్కొండ టాప్ ప్లేస్కి అయితే వెళ్తాం అన్నమాట.
దాన్ని మనం బాలా హిస్సార్ పెవిలియన్ అని అంటమాట. ఇది ఫోర్ట్లో టాప్లో ఉంటుందండి. దీన్ని చూడడం కోసమే మనం అయితే గోల్కొండ ఎక్కుతామండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ కనిపిస్తుందండి. వ్యూ సూపర్గా ఉంటుంది అన్నమాట. దగ్గర నుంచి చూస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ ఉన్న హైదరాబాద్ మొత్తం కూడా ఈ టాప్ వ్యూలో సూపర్గా కనిపిస్తుంది అన్నమాట. నిజంగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో తెలుసా. చల్లని గాలి, ఆ టాప్ వ్యూ ఎక్సలెంట్గా ఉందండి. అలాగే కిందన చిన్న చిన్న కోటలు, గోల్కొండ ఇవన్నీ కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. దీనికోసమే గోల్కొండకి అయితే వెళ్తూ ఉంటారు. అప్పట్లో రాజుగారు అయితే ఇక్కడ ఉండేవారంటండి. ఇది రాజదర్బార్ మాట. ఇక్కడి నుంచే మొత్తం అందరికీ కూడా అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా అలాగే కిందన మనం క్లాప్స్ కొట్టం చూసారా, ఆ క్లాప్ సౌండ్ ఈ టాప్లో ఉన్న రాజదర్బార్కి వినిపించేదంటండి. పక్కనే ఉన్న వాళ్ళకి కూడా వినపడదంట కిందన, కానీ అక్కడ క్లాప్ సౌండ్ మాత్రం ఈ రాజదర్బార్లో వినిపించేదంట. ఇక మేమైతే వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా గోల్కొండనైతే వచ్చి చూసేయండి. ఇంత అద్భుతమైన చరిత్ర కలిగిన గోల్కొండను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఈ టాప్ వ్యూ నుంచి చూస్తుంటే నిజంగా అద్భుతంగా ఉందండి. అలాగే ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ కూడా సూపర్గా ఉంది మాట. ఇదే రాజదర్బార్ అండి. అప్పట్లో రాజులు అయితే మాత్రం ఇక్కడ ఉండేవారు అన్నమాట. ఇక్కడ నుంచి పరిపాలించే వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా కోట కిందనైతే ఉండేవాళ్ళు, భటులైనా సరే ఎవరన్నా సరే. ఇంకా ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి కిందనైతే మధ్య మధ్యలో చిన్న చిన్న సరస్సుల్లా, కొలనుల్లా కనిపిస్తున్నాయి కదండి. అవన్నీ ఏంటంటే అప్పట్లో రాజులు అక్కడి నుంచే వాటర్ సప్లై అయితే చేసుకునేవారంట. ఇక్కడ నుంచి పైప్ లైన్ సిస్టమ్ కూడా ఉండేదంటండి. రాజులు స్నానాలు చేయడానికి కూడా ఆ కొలనులు అయితే యూజ్ చేసుకునేవారంటండి. ఇంకా ఇక్కడ వాటర్ సిస్టమ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం పక్కనే ఉన్న దుర్గం చెరువు నుంచి అయితే వాటర్ సప్లై అయితే చేయించుకునేవారంట. నిజంగా అప్పట్లోనే ఎంత టెక్నాలజీ అయితే ఉండేదో, ఎంత బాగా ఆలోచించే వాళ్ళో చూడండి. ఇంకెవరైనా గోల్కొండ కోట వెళ్ళాలి, ఆ చరిత్ర మొత్తం తెలుసుకోవాలి అంటే మాత్రం అక్కడ గైడ్స్ కూడా ఉంటారండి. సో ఆ గైడ్స్ని కనుక్కుంటే ఇంకా క్లియర్ అండ్ కట్గా మీకైతే తీసుకెళ్ళి మరీ చూపిస్తారన్నమాట. ఏ ప్లేసెస్లో ఎక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి రామదాసు కారాగారం అండి. మనం ఆల్రెడీ శ్రీరామదాసు మూవీలో చూసే ఉంటాము. రామదాసుని ఇలా జైల్లో వేశారని చెప్పేసి అంటారు కదా, ఆ జైలు అయితే ఇదేనండి. ఒరిజినల్గా ఇక్కడే రామదాస్ గారిని అయితే 12 సంవత్సరాలు జైల్లో అయితే ఉంచారన్నమాట. ఇక ఈ జైల్లో ఉన్నప్పుడు రామదాస్ గారు అయితే ఈ రాముడి బొమ్మలు, హనుమంతుడి బొమ్మలు అయితే గీసారన్నమాట. అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. అసలు రామదాస్ గారి ఒరిజినల్ పేరు వచ్చేసరికి కంచర్ల గోపన్న అండి. ఇతని ఊరు వచ్చేసరికి నేలకొండపల్లి అండి, ఖమ్మం జిల్లా. అక్కన్న మాదనులకి చాలా దగ్గర రిలేటివ్ మాట. ఇతన్ని అయితే అక్కన్న మాదనులు రికమెండేషన్ చేయడం వల్ల పాల్వంచాకు అయితే తహసీల్దార్గా అయితే నియమించారు. సో అక్కడ దమ్మక్క అనే ఆవిడ ఏంటంటే పాతబడిపోయిన ఒక టెంపుల్ని పునరుద్ధరణ చేయాలని అడిగింది మాట. ఇతను చాలా పెద్ద రాముడు భక్తుడు అండి. అందుకోసమే ఆ టెంపుల్ని పునరుద్ధరణ చేయడానికి అయితే డబ్బులు ట్రై చేశాడనమాట. కానీ అతని దగ్గర సరిపోలేదు. సో అందుకే ఊర్లో పన్ను కట్టాల్సిన డబ్బుల్ని తీసుకెళ్ళి ఇలా గుడికైతే పునరుద్ధరణ చేశాడనమాట. సో అది తెలిసి తానీషా ప్రభువులు ఇతనైతే జైల్లో వేశారు. అలా 12 సంవత్సరాల తర్వాత స్వయంగా రామచంద్ర ప్రభువే తానీషా ప్రభువులకి కనిపించి ఆ డబ్బును మొత్తం కూడా అతనికి ఇచ్చినట్టు కల అయితే వచ్చిందన్నమాట. ఉదయం లెగిసి చూస్తే అక్కడ నిజంగానే డబ్బులు ఉన్నాయి. సో అలా రామదాస్ని అయితే విడిపించారండి. ఇంకా ఇవే కాకుండా చాలా రకాల వింతలు, విశేషాలు అన్నీ కూడా ఈ గోల్కొండలో అయితే ఉన్నాయండి. ఇంత విశాలమైన ప్రదేశంలో ఇంత పెద్ద కోటనైతే రాజధానిగా కులీ కుతుబ్ షా వాళ్ళు అయితే చాలా మంచిగా. అలాగే ఇక్కడ ఒక గార్డెన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడే వజ్రాలని, రత్నాలని వీటన్నిటిని కూడా రాసులుగా పోసి అమ్మేవారంట. అప్పట్లోనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడి నుంచే వచ్చిందంటండి. దాంతోపాటు చాలా రకాల డైమండ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయంట. అప్పట్లో ఇక్కడే ఈ గార్డెన్లోనే రాసుల కింద పోసి అమ్మేవారంటండి. అంత అద్భుతమైన చరిత్ర అయితే ఈ గోల్కొండకైతే ఉంది మాట. ఇంకే గోల్కొండ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అని చూసారు కదండి. ఎంతో అద్భుతమైన గోల్కొండ కోటని మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకు నేనైతే ఇచ్చానమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 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 ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీకెండ్స్ వచ్చినా లేదంటే ఏదైనా హాలిడేస్ వచ్చినా తప్పకుండా గోల్కొండని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్లో అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మీలో ఎంతమంది గోల్కొండని విజిట్ చేశారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.